పంచాయతీలో చెత్త గత కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మనందరం కూడా చూసినాం కదా. వాస్తవం ఏంది ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఒకసారి ఇక్కడ చూడండి. గత కేసీఆర్ పంచాయతీలకు ట్రాక్టర్లను అందిస్తే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వాటికి డీజిల్ పోయలేని స్థితిలో ఉన్నది. డీజిల్ లేక 20 రోజులుగా చెత్త తీయడం లేదని మెదక్ జిల్లా నర్సాపూర్ మండల్ చిప్పల్ తుర్తి గ్రామస్తులు తెలిపారు. ఇక సోమవారం మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తదితరులు గ్రామానికి వెళ్ళగా పంచాయతీ కార్యాలయంలో ఇలా చెత్తతో లోడ్ చేసిన ట్రాక్టర్ను నిలిపి ఉంచడం కనిపించింది. దీనిపై ఆరా తీస్తే అసలు విషయం బయటపడ్డది. ఏమని బయటపడ్డది? ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించి దాంతోపాటుగా చాలామంది నేతలు కూడా పద్మా దేవేందర్ రెడ్డి కానీ సునీతా లక్ష్మారెడ్డి కానీ వీళ్ళందరూ దీని మీద ఆరా తీసే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఏమైంది? హరీష్ రావు విమర్శల తర్వాత స్పందించిన ప్రభుత్వం డీజిల్ బిల్లులు విడుదల చేయడం కాకుండా తన తప్పిదాన్ని గ్రామ కార్యదర్శికి మెమో కూడా జారీ చేయడం గమనార్హం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మీరు గ్రామీణ ప్రాంతంలో ఎప్పుడూ లేని శుభ్రత కేవలం కేసీఆర్ ప్రభుత్వంలోనే చూస్తారండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా తెలుసా? గ్రామాలకు సంబంధించి పల్లె ప్రగతి పేరుతోని ఒక పథకం, పట్టణ ప్రగతి పేరుతోని ఇంకొక పథకం. ఇదివరకు గ్రామాలకు సంబంధించి ఎక్కడికైనా పోవాలంటే ముళ్ళ కంపలు అడ్డొచ్చేది. కేసీఆర్ ప్రభుత్వంలో అలాంటి పరిణామాలు ఎక్కడ కూడా కనబడలే. కానీ ఈరోజు మళ్ళీ అలాంటి పరిణామాలే పునరావృతమైపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ బిల్లులు ఇత్తలేరని అడిగినందుకు ఇది పంచాయతీ కార్యదర్శికి సంబంధించిన ఆ తప్పిదం అంటూ వాళ్లకు మెమోలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి? ప్రశ్నించినందుకు, అడిగినందుకు ఇదొక పంచాయతీ. ఇక దీంతో పాటు గిడ పోలీస్ ఆయన కాళ్ళు మొక్కుతున్నారు. చూస్తుర్రా మీరు? ఆయన పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన వ్యక్తి. సారు మీ కాళ్ళు మొక్తం, తాగడానికి నీళ్ళు ఇయ్యాలంటూ పోలీస్ కాళ్ళ మీద పడి గిరిజనులు వేడుకుంటున్న ఘటన సోమవారం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండల కేంద్రంలో జరిగింది. మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేయడంతో నెల రోజులుగా గొంతెండుతుందని పేర్కొంటూ 7 గ్రామాలకు చెందిన వందలాది మంది గిరిజన రైతులు ఆందోళన వ్యక్తం చేసిరు. చాలా మంది కారుకూతలు కూసిలు కదా, మిషన్ భగీరథ ఎందుకు, మిషన్ కాకతీయ ఎందుకు, లేకపోతే ఇవన్నీ పల్లె ప్రగతి ఎందుకు, పట్టణ ప్రగతి ఎందుకు అని కారుకూతలు కూసిలు. దాని యొక్క రిఫ్లెక్ట్ ఇక చూడురి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి సంబంధించి ట్రాక్టర్లు ఉండడం వల్ల ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో చెత్త లేకుండా పోయింది. మిషన్ భగీరథతోని ప్రతి గ్రామానికి సంబంధించి నీళ్లు తాగడానికి నీళ్లు అందించడం వల్ల వాళ్ళ యొక్క గ్రామాలకు సంబంధించి వాళ్ళ పనులు చేసుకుంటారు. ఇప్పుడు నీళ్ళ కోసం మళ్ళీ బిందెలు పట్టుకొని సైకిల్ వేసుకొని లేకపోతే ఎడ్ల బండ్లు వేసుకొని అలా వాటర్ ట్యాంకులు వేసుకోవాల్సిన పరిస్థితి లేదు కదా. ఇంటింటికి నల్లా పేరుతో తీసుకురావడంతో అద్భుతంగా జరిగింది. ఈరోజు ఈ రేవంత్ సర్కార్కు సంబంధించి పరిపాలనా వ్యవస్థలో ఏంది అంటే పూర్తిగా వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ రాకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాలలో గొంతె ఎండిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఈయన ఏమన్నా తప్పు చేసిండే? ఏమి లేదు. నీళ్ళ కోసం పోలీసార్ కాళ్ళు మొక్కుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి? ఇక ఈడ చూడుర్రి. వీళ్ళంతా గొల్ల కుర్మలండి. ఇక నిజంగా వీళ్ళ చరిత్ర చాలా గొప్పది. వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. గొల్ల కుర్మలకు సంబంధించి వీళ్ళ చరిత్ర ఎంత చెప్పినా తక్కువే. నిజంగా కూడా వీళ్ళ ఒకసారి చూద్దాం. గాంధీ భవన్లో గొర్రెలతో నిరసన. గొల్ల కుర్మలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, తమ సామాజిక వర్గానికి కేబినెట్లో చోటు కల్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి వినూత్న పద్ధతిలో నిరసన తెలిపింది. సోమవారం గాంధీ భవన్లో ఉదయం గాంధీ భవన్లో డీసీఎం నిండా గొర్రెలను తీసుకొచ్చి నిరసన చేపట్టారు. క్యాబినెట్లో ప్రాతినిధ్యంతో పాటు యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నినాదాలు కూడా చేశారు. దీంతో గాంధీ భవన్ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు రంగంలోకి దిగి గొర్రెలను, ఆందోళనకాలను అక్కడి నుండి తరలించిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఇప్పుడు తరలించులు ఓకే, మంచిగానే ఉన్నది, అంత అయిపోయింది. కేసీఆర్ గవర్నమెంట్లో వీళ్ళ గొర్రెలు ఇచ్చిలు యూనిట్ల చొప్పున, అది ఇయ్యకపోతేవి. దాంతోపాటు వీళ్ళకి సంబంధించి ఒక యాదవ్ కార్పొరేషన్ ఉండాలి కదా, లేదా వీళ్ళ యాదవ సంఘానికి సంబంధించిన ఆయన మంత్రి పదవి ఇస్తే జర వాళ్ళ కులానికి సంబంధించి బాగుపడుతుంది కదా. నువ్వు గత ప్రభుత్వానికి సంబంధించిన పథకాన్ని అమలు చేయలేకపోతేవి, ఇప్పుడు వాళ్ళకి సంబంధించి అవకాశాన్ని కల్పించలేకపోతేవి, మరి వాళ్ళు వినూత్నంగా నిరసన వ్యక్తం చేయడం లేదు. వాళ్ళ యొక్క కులానికి సంబంధించి, వాళ్ళ యొక్క యాదవానికి సంబంధించి అంటే వాళ్ళ కుల వృత్తి గొర్రెలను తీసుకొచ్చి పూర్తి స్థాయిలో గొంగడి వేసుకొని పూర్తిగా అక్కడ నిరసన వ్యక్తం చేస్తా అంటే పోలీసులను తీసుకొచ్చి వాళ్ళ మీద పూర్తి స్థాయిలో వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. అంటే ఇంకొకటి కూడా ఆలోచించాలి. గాంధీ భవన్ నుండి ఎఫ్ఐఆర్లు నమోదైతే గాంధీ భవన్లో ఉన్నోళ్ళు ఏంటిదే అని చెప్పడానికి వీటిని చూస్తే అర్థమవుతుంది మీకు. ఇక పేర్లు ఎందుకు, మీకే అర్థమైంది కదా. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాదవ సంఘానికి సంబంధించి
వీళ్ళు గొర్రెలతో నిరసన వ్యక్తం చేసిల్లు అని మీరు అంటున్నారు. ఇక్కడ ఏంటంటే గొల్ల కుర్మల చరిత్ర చాలా గొప్పది. గొల్ల కుర్మలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కేబినెట్లో వాళ్ళకి అవకాశం కల్పించాలి. దాంతోపాటు వాళ్ళకు పూర్తి స్థాయిలో గొల్ల కుర్మలకు సంబంధించిన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కానీ ఇవన్నీ కాకపోయినా కూడా వాళ్ళ గొర్రెలన్న ఉచిత పంపిణీ చేయరు, అదన్న చేయరు, ఏది చేయరు. గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి అన్నింటిని పక్కన ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడు